హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, షుడ్ వి గో టు స్కూల్ ఆర్ లర్న్ ఫ్రమ్ హోమ్? మనం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చా, లేదంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలా? ఫ్రెండ్స్, అసలు బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అన్నది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇంట్లో ఉండి నేర్చుకునేది ఆలోచిద్దాం. ఇంట్లో ఉండి ఎలా నేర్చుకుంటాం? ఒకటి గూగుల్, యూట్యూబ్ చూస్తాం, లేకపోతే యూడమీ, రూరల్ సైట్స్ అలా సైట్స్ ఉన్నాయి కదా, వాటిలో వెళ్తాం. లేకపోతే బయట వెబ్సైట్స్ ఉంటాయి కదా, మామూలుగా ఆ వెబ్సైట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ట్యూటోరియల్స్ ఇస్తారు. అవును కదా, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ట్యూటోరియల్స్ ఇస్తారు. ఆ ట్యూటోరియల్స్లో చూసి నేర్చుకుంటాం. అవునా? సరే, మనం ట్యూటోరియల్స్ చూసి నేర్చుకున్నా, యూట్యూబ్లో చూసి అయిపో ట్యూటోరియల్సే కదా, యూట్యూబ్లో చూసి అయినా ట్యూటోరియల్స్ అయినా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్తారు. అవునా? అది 5 months అవని 1 year అవని అప్లోడ్ అయ్యి ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారు అది మాత్రం మనం వింటాం, మనం ప్రాక్టీస్ చేస్తాం. చెప్పింది విని మనం అర్థం చేసుకుంటాం. మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకో, మేబీ కామెంట్ చేస్తాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ బిజీ షెడ్యూల్ బట్టి వాళ్ళు అప్పుడు ఫ్రీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు జాబ్ చేస్తుండొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అయినా ఎప్పుడు రెస్పాండ్ అవుతారో మనం చెప్పలేము. మన అదే ఇప్పుడు మనం వేరే ఒక యూడమీ కానీ, రూరల్ సైట్ కానీ ఇలాంటి వెబ్సైట్స్లో నేర్చుకుంటే ఏమవుతుంది, వాళ్ళు బిగినింగ్ టు ఎండింగ్ వరకు, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్పుకుంటూ వెళ్తారు. అవునా? మనకి ఒక డౌట్ వచ్చిందనుకో, మనం అడగొచ్చు. అడిగిన తర్వాత వాళ్ళు ఎన్ని అవర్స్లో రిప్లై ఇస్తారు? మహా అయితే యూడమీలో అయితే నాకు తెలిసి ఒక 15 hours ఒకసారి రిప్లై ఇస్తారు. మనం ఏదైనా డౌట్ అడిగితే రిప్లై ఇస్తారు, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. కానీ 15 hours 10 hours ఒకసారి రిప్లై ఇస్తారు మనం డౌట్ అడిగితే. ఆ లోపు మనకి ఎన్ని డౌట్స్ రావాలి, వాళ్ళు ఎన్ని డౌట్స్ అడగాలి, వాళ్ళు ఎన్ని అవర్స్ అవ్వాలి రెస్పాండ్ అవ్వడానికి. అవునా? అఫ్కోర్స్ ఆ వెబ్సైట్స్లో, యూడమీ అలాంటి వెబ్సైట్స్లో వాళ్ళే ఇస్తారు రిసోర్సెస్, ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనుకోండి. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రిసోర్సెస్లో కూడా పెయిడ్ రిసోర్సెస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మనల్ని పెయిడ్ వెబ్సైట్స్కి రీడైరెక్ట్ చేస్తారు లింక్ అంతా. అవునా? బయటికి వెళ్ళి మనం ఫీజ్ పే చేసి క్లాసెస్ నేర్చుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు మన మదర్ టంగ్లో చెప్తారు క్లాసెస్ అన్నీ. ప్లస్ ఏంటంటే మనకి ఏదైనా డౌట్ వస్తే అప్పటికప్పుడు అడుగుతాం, వాళ్ళు చెప్తారు. మనకి అర్థం కాకపోతే వాళ్ళు చేసి కూడా చెప్తారు మనకి, ఇదిగో ఎలా వస్తుందని చేసి చెప్తారు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయమంటారు. ప్రాక్టీస్ కూడా ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ప్రీవియస్లో వచ్చిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్లోని క్లిప్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయమంటారు. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అడుగుతారు, ప్రాక్టీస్ చేశారా, చేస్తే చూపించండి, అందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు. నెక్స్ట్ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. అది మన హార్డ్ వర్క్ని బట్టి, మన టాలెంట్ని బట్టి. ప్లస్ లాస్ట్లో మనం ఒక డెమో రీల్ కూడా రెడీ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను, నేను ఎఫెక్ట్ చేశాను, మనం డెమో రీల్ రెడీ చేసుకోవాలి. అంటే సాఫ్ట్వేర్స్లో అయితే నీకు ఏ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పి మనకి ఒక టెస్ట్ ఇస్తారు కదా, మనకి జావా మీద వచ్చినా, బిహెచ్పీ మీద వచ్చినా, దేని మీద వచ్చినా టెస్ట్ ఇస్తారు కదా. అలాగే ఇందులో కూడా మనం ఒక డెమో రీల్ రెడీ చేసుకొని వాళ్ళు నేను చేశాను అని, అది లాస్ట్కి ఆ డెమో రీల్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి అంతే. మనకి ఎంత తెలిసినా మన ఫ్రెండ్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. అవునా? కానీ కొంతమందికి బయటికి వెళ్ళి అవైలబిలిటీ లేకపోవచ్చు. మేబీ వాళ్ళ షెడ్యూల్ వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ వల్ల అయినా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళైతే ఇంకేం చేయలేం, ఆన్లైన్లో నేర్చుకోవడమే. ఒకవేళ నాకు గ్రాఫిక్స్ అంటే పిచ్చి ఉందరా బాబు, నాకు కష్టం ఉంది, ఏంటి అని చెప్పరా బాబు, నేను అఫోర్డ్ చేయగలను అంటే బయటికి వెళ్ళి నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకుంటే బెటరే. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ల్యాప్టాపా సిస్టమా, రెండిట్లో ఏది కరెక్ట్? ఎస్పెషల్లీ ఫర్ గేమింగ్ కోసమైనా లేదంటే గ్రాఫిక్స్ కోసమైనా, రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, నా బెస్ట్ ఆప్షన్ అయితే మీరు సిస్టమే తీసుకోవచ్చు. అది గ్రాఫిక్స్కి అండ్ గేమింగ్కి అయితే మీరు సిస్టమే తీసుకోవచ్చు. వేరే ల్యాప్టాప్ ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు కదా, కోడర్స్ అండ్ ఎడిటింగ్ ఉంటుంది కదా, ఈ రెండింటికి ల్యాప్టాప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు కూడా సిస్టమ్ తీసుకోవచ్చు, బట్ ల్యాప్టాప్ ఈస్ ఇనఫ్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి మనకి ఎందుకని, మనకి ఎవరైతే గ్రాఫిక్స్ చేయాలనుకుంటున్నారో, నెక్స్ట్ గ్రాఫిక్స్ కోసము, నెక్స్ట్ గేమింగ్ కోసం, ఈ రెండింటి కోసం అయితే మన సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ల్యాప్టాప్ అదరగొట్టి కొన్ని రోజులకి ల్యాప్టాప్ ఏమైందో మీ అందరికీ తెలుసు. అదే మన సిస్టమ్ తీసుకుంటే మనకి కావాల్సిన స్పెసిఫికేషన్స్తో సిపియూస్ కానీ, మానిటర్ కానీ, మనకి ఏ స్పెసిఫికేషన్ కావాలో అలా తీసుకోవచ్చు మన సిస్టమ్. అవునా? మనకి ఇంకా ఏదైనా బెటర్ గ్రాఫిక్ కార్డ్ అండ్ బెటర్ సిపియూ కావాలంటే అది తీసుకొని పక్కన పడేసి ఇంకోటి తీసుకొని దానికి అటాచ్ చేసుకోవచ్చు. అవునా? అందుకని సిస్టమే బెటర్. మీరు చూడండి, మనం గేమ్స్ ఆడినా అండ్ మనం విజువల్ ఎఫెక్ట్స్లో రెండర్ అనేది ఉంటుంది, అది పెట్టినా ఆ ల్యాప్టాప్ నుంచి
అంతులేనంత హీట్ వస్తుంది. మనం గ్యాస్ స్టవ్ నుంచి కూడా అంత హీట్ రాదేమో, అంత హీట్ వస్తుంది ల్యాప్టాప్ నుంచి. అవునా, కాలిపోతూ ఉంటుంది సర్రమని. సిస్టమ్ అయితే మనం దగ్గర ఉన్నా కానీ సిస్టమ్ అదొక ప్లేస్లో ఉంటుంది, సో మనకి ఎటువంటి హీట్ తగలదు. మనం ఈ రెండింటి తీసుకున్నా కానీ గేమింగ్కి అయినా గ్రాఫిక్స్కి అయినా తీసుకుంటే సిస్టమ్ హై స్పెసిఫికేషన్స్తో ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ హైలో ఉంటేనే గ్రాఫిక్స్ బాగా వచ్చేది, ర్యామ్ హైలో ఉంటేనే సిస్టమ్ ల్యాగ్ అవ్వకుండా వచ్చేది. అవును కదా, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రెండు హైలో ఉండేదే తీసుకోవాలి. ర్యామ్ 32 GB, 16 GB అండ్ 64 GB ఇలా ఉంటే బెటరే. ఈ ఈ పర్పస్కి అయితే బెటరే, కానీ అందరికీ అంత అఫోర్డ్ చేయగలిగేది ఉండదు కదా. సో ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు, లేని వాళ్ళు ఇక తప్పదు, ఒక 8 GB ర్యామ్ అలాదంటే అడ్జస్ట్ అయిపోవాల్సిందే. బట్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటే ప్లస్ పాయింట్ వాళ్ళకి. చక్కగా సిస్టమ్ స్మూత్గా ఉంటుంది, 60 FPS వచ్చేస్తుంది. దేనికైనా గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4 GB అండ్ ర్యామ్ వచ్చేసి 8 GB అనేది మినిమం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అది మినిమం అయిపోయింది. అండ్ అదే మ్యాక్సిమం అనుకోకూడదు, అదే మినిమం అయిపోయింది ఈరోజు. కాబట్టి మనం దానికి మించి ఎక్కువ ఉండాలి అని చూసుకోవాలి. బడ్జెట్ లేకపోతే అడ్జస్ట్ అయిపోవడమే, తప్పదు మరి. కానీ ల్యాప్టాప్ మనం ఎక్కడ కరెంట్ అక్కడికి మూసిపోవచ్చు బ్యాగ్లో పడేసి, కానీ సిస్టమ్ అలా కాదు కదా. సో అదొకటే మైనస్ పాయింట్ మనకి సిస్టంలో. అంతే తప్ప సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మనం ల్యాప్టాప్ తీసుకుంటే మన ల్యాప్టాప్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి, అంతేగాని మన తగ్గట్టు ఆ ల్యాప్టాప్ మారదు కదా. సపోజ్ మనకి ఆ డిస్ప్లే నచ్చకపోయినా, డెస్క్టాప్ నచ్చకపోయినా, లోపల హార్డ్ డిస్క్ నచ్చకపోయినా, లేదంటే మనం పెంచుకోవడం కుదరదు. ఈ రోజుల్లో ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డ్ అండ్ ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవడం కుదురుతుంది కదా. సిస్టమ్ అయితే మన సిపియూ సెపరేట్గా తెచ్చుకోవచ్చు, మానిటర్ సెపరేట్గా తెచ్చుకోవచ్చు. మనకు కర్వ్డ్ కావాలా, వైడ్ కావాలా, నార్మల్ కావాలా, మన ఇష్టం వచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు కదా. సిస్టమ్ కొట్టుకున్నోడికి కొట్టుకున్నంత. కాబట్టి ఉన్నవాళ్ళు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు మాత్రం సిస్టమ్ తీసుకోవచ్చు, లేని వాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వండి, పర్వాలేదు. ఫ్రెండ్స్, మనం కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదామా? కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతే విఎఫ్ఎక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్ అండ్ డైనమిక్స్, అలా ఎఫెక్ట్స్ అని కూడా అంటారులే. ఆ తర్వాత లైటింగ్, తర్వాత రెండరింగ్, తర్వాత మ్యాచింగ్, దీని ట్రాకింగ్ అని కూడా అనవచ్చు. లాస్ట్ కాంపోజిటింగ్, ఇది లేకపోతే అవుట్పుట్ రాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్. అసలు మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్ అంటే ఏంటంటే, ఒక షాట్ ఉంది, ఆ షాట్లో రోడ్డు మీద ఒక కాస్ట్లీ కార్, రోల్స్ రాయ్స్ అనుకోండి, అలాంటి కాస్ట్లీ కార్ అక్కడ ఉన్నట్టు చూపించాలి. పెద్ద పెద్ద రాజమౌళి, నెక్స్ట్ ఇలాంటి బిగ్గెస్ట్ మూవీస్ అయితే వాళ్ళు అలాగలా రెంట్గా తెచ్చుకుంటారు కనీసం రోల్స్ రాయ్స్. లేదంటే వాళ్ళకి రెంట్గా తెచ్చుకునే అవసరం ఉంది, వాళ్ళకే ఉంటుంది కదా రోల్స్ రాయ్స్. షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి తీసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక షార్ట్లో ఒక హీరో వచ్చి ఆ రోల్స్ రాయ్స్ ఎక్కుతున్నట్టు చూపించాలి. అది ఆ షార్ట్ రిక్వైర్మెంట్. అలాంటప్పుడు రోల్స్ రాయ్స్ ఎక్కడ యూస్ చేస్తామని చెప్పండి, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, కరెక్టే కదా. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం రోల్స్ రాయ్స్ కానీ అలాంటి కార్స్ని 3Dలో మోడల్ చేసుకుంటాం. 3Dలో మోడల్ ఎలా చేసుకుంటారా బాబు అంటే, 3Dలో క్రియేట్ చేసుకుంటాం. అది సాఫ్ట్వేర్లోనే మాయాలో కావచ్చు, జీబ్రష్లో కావచ్చు, 3ds Maxలో కావచ్చు. కాకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు అందరూ నమ్మే సాఫ్ట్వేర్ అయితే జీబ్రష్ మోడలింగ్కి ఎక్కువగా. సో ఈ మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని ఏంటంటే ఆ రోల్స్ రాయ్స్ని క్రియేట్ చేసేవ్వడం, ఒక మోడల్ చేసేవ్వడం 3Dలో. 3D మోడల్ అని ఎందుకన్నామంటే అది 3Dలో ఉంటుంది కాబట్టి 3D మోడల్ అని అన్నాం. మీకు 2D యానిమేషన్ అసలు 3D మోడల్ అనే పదం వింటారా? వినరు, ఎందుకంటే 2D కాబట్టి. సో ఇప్పుడు ఆ 3D మోడలింగ్ వాళ్ళు 3D మోడల్ చేసేస్తారు. వాళ్ళు ఎలా చేసేస్తారంటే, ఇంటర్నెట్లో బొచ్చుడు ఉంటాయి ఫొటోస్. ఏ కార్ అయినా సరే, కార్ అయినా, బైక్ అయినా, హ్యూమన్ అయినా, కార్టూన్ క్యారెక్టర్ అయినా, ఎనీథింగ్. ఇప్పుడు ఆ షార్ట్లో రోల్స్ రాయ్స్ కావాలనుకోండి, దాని బ్లూ ప్రింట్స్ అని కొడితే రోల్స్ రాయ్స్ ఫ్రంట్, బ్యాక్, సైడ్, అప్, డౌన్ అన్ని వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ అన్ని బేస్ చేసుకొని ఆ మోడల్ అనేది క్రియేట్ చేస్తాం 3Dలో. నెక్స్ట్ మోడల్ చేసిన తర్వాత ఇంకొక పని ఏంటంటే టెక్స్చరింగ్. రోల్స్ రాయ్స్ మోడల్ చేస్తే సరిపోదు కదా. టెక్స్చరింగ్ అంటే మీకు అంత సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, స్కిన్ అనుకోండి, రోల్స్ రాయ్స్కి పైన పెయింట్ ఉంటుంది కదా, ట్రాక్టర్లో పెయింట్ వేస్తారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా పెయింట్లా వేస్తారు అన్నమాట. అదే టెక్స్చరింగ్ అంటే. అలా టెక్స్చరింగ్ కూడా సీన్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు కారు బురదలో వెళ్ళింది అనుకోండి, ఆ బురదలో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే టైర్ అనేది బురదలో పడిందో అప్పుడు ఆ టైర్కి బురద అనేది అంటుకుంటుంది కదా. సో అలా టెక్స్చర్స్ అనేవి సీన్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి.
ఒక్క కార్ చేస్తే సరిపోతుంది. కార్ లోపల సీట్స్కి వేయాలి. సీట్లో స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఆ స్టిచ్చెస్ అలా స్పీడోమీటర్కి టెక్స్చర్ వేయాలి, స్టీరింగ్కి టెక్స్చర్ వేయాలి. సో ఇది టెక్స్చరింగ్. నెక్స్ట్ వచ్చి టెక్స్చరింగ్. ఇది మోడలింగ్ అయిపోయిన తర్వాత టెక్స్చరింగ్కి వెళ్తారు. ఈ రెండు అయిపోయిన తర్వాత మాత్రమే ఒక మోడల్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడితో మోడలింగ్ అండ్ టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అయినట్టు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సాకోలో ఒక సీన్ ఉంది. కార్స్ అన్ని లైన్గా వస్తాయి అనమాట. ఆ మధ్యలో రోల్స్ రాయ్స్ కార్ ఒకటి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోల్స్ రాయ్స్ కార్ యాక్చువల్గా అక్కడ లేదు, కానీ 3D మోడల్ క్రియేట్ చేసి అక్కడ పెట్టారు రోల్స్ రాయ్స్. సో అది 3D మోడల్ అనమాట. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి బుల్ సీన్ తీసుకోండి. బుల్ సీన్లో మీకు బ్రేక్ డౌన్ చూసుంటారు కదా చాలామంది. ఆ బ్రేక్ డౌన్లో బుల్ని ఎలా వ్యూ చేస్తాడు, 360 డిగ్రీస్ తిప్పుతాడు. అది ఎందుకో తెలుసా? అది 3D అని చెప్పడానికి మాత్రమే తిప్పుతాడు 360 డిగ్రీస్. ఆ తర్వాత దానికి టెక్స్చర్ వేస్తాడు. జనరల్గా బుల్ టెక్స్చర్స్ ఉంటాయి కదా, బుల్ టెక్స్చర్స్ అంటే గేదెలు టెక్స్చర్స్ ఉంటాయి కదా, అవి వేస్తారు అనమాట టెక్స్చర్స్ అంటే. సో ఇక్కడతో ఆ షాట్లో ఆ బుల్ని మోడల్ అండ్ టెక్స్చరింగ్ కూడా పని అయినట్టు. సేమ్ ఇదే షాట్ని నేను మన కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేసుకొని చెప్తాను. ఇదే షాట్ని ఈజీగా అర్థమైపోతుంది మీకు.